హలో ఫ్రెండ్స్, కార్తీక పురాణము కార్తీక మాసము 30 రోజులు 30 అధ్యాయములు చదవడానికి వీలు లేని వారు విని తరించగలరు. మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్బీఓ డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ. మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు பப்ளிஷ் చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. ఫ్రెండ్స్, మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము, శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తరువాత మనం అధ్యాయంలోనికి వెళదాం. శ్రీ శివస్తోత్రము. వందే శంభు ఉమాపతిం సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. శ్రీ విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కార్తీక పురాణము 30వ అధ్యాయము చివరి అధ్యాయము. కథ పేరు కార్తీక వ్రత మహిమ్న ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరమును తరింపలేకున్నారు. అట్టివారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయము అని కోరిరి. అంత సుతుడు ఆ ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలనని విని, కలియుగమందలి మానవులు మందబుద్ధులు, క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యుగాది క్రతువులు నర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఈ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చెయ్యవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలెను. తమకున్న దానితో కొంచెమైనా దీపదానం చెయ్యవలయును. ఈ నెల రోజులు విధువ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని, దేవాలయమున గాని, శివాలయమున గాని ఆవునేతితో దీపారాధన చెయ్యవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేదా ఆచరించు వారలను చూసి ఎగతాళి చేసినా గాని, వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక, వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా
నిష్ఠతో ఆచరించువారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది. హరిహరాదులు ప్రీతి కొరకు కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనే కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక వ్రతమన్నా కార్తీక మాసమన్నా ఏవగింపు అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటులు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమును ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానమగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరి ఎవ్వరైనను సరే కదా హరినామ స్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవించుతూ దానధర్మములను చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమును అబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 30వ అధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణము సమాప్తము. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. కార్తీక మాస 30 రోజుల పారాయణము సమాప్తము. థ్యాంక్ యూ.